తర్వాత శ్రీకాళహస్తి అనగానే అందరికీ గుర్తొచ్చే మరొక పేరు భక్త కన్నప్ప. యాక్చువల్లీ కన్నప్ప పేరు తిన్నడు. అయితే తిన్నడు ఎవరో కాదు, పంచపాండవుల్లో అర్జునుడే కలియుగంలో తిన్నడుగా జన్మిస్తాడు. తిన్నడు ఒక వేటగాడు. పూజలు ఆచారాలు ఏమీ తెలియదు. అసలు తిన్నడుకి దేవుళ్ళంటే ఏమాత్రం భక్తి ఉండదు. ఒకరోజు తిన్నడు వేటాడడం అయిపోయాక ఒక చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడు శివుడు కలలో కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్టు కల వస్తుంది. తిన్నడు లేచి చూస్తే ఒక జింక కనబడుతుంది. దాన్ని వెంబడిస్తూ వెళ్తూ శ్రీకాళహస్తి ప్రాంతానికి చేరుకుంటాడు. అప్పుడు తిన్నడుకి కలలో కనిపించిన శివలింగం అక్కడ కనబడుతుంది. తిన్నడు ఆశ్చర్యపోతాడు, నా కలలో కనిపించిన శివలింగం ఇక్కడ కనబడడం ఏంటి అని. అప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే నాతో మా ఇంటికి రా అని అంటాడు. శివుడు రాకపోయేసరికి తిన్నడు అక్కడే ఉంటూ ఆ శివలింగానికి పూజలు చేస్తాడు. అప్పటి నుంచి వేటకు వెళ్ళి మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. అయితే అదే ఊర్లో ఉండే శివగోచారి అనే భక్తుడు తిన్నడు చేసే పద్ధతి ఏమాత్రం నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి లింగాన్ని శుభ్రం చేయడం ఏంటి, మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం ఏంటి అని అవన్నీ తీసేసి తన పద్ధతిలో తను పూజ చేసేవాడు. ఆ తర్వాత తిన్నడు వచ్చి మళ్ళీ తన పద్ధతిలో తను పూజ చేసేవాడు. ఇలా కొనసాగుతూ ఉండేది. అయితే రోజు ఇలా జరగడం చూసి బ్రాహ్మణుడు ఇక బాధతోటి చనిపోదాము అని శివలింగం దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటాడు.